జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాయకరావుపేట బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అనితను చూసి సందడి చేసిన విద్యార్థులు. విశాఖ పినగాడి చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న పెందుర్తి పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి. అన్ని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణకు నోడల్ అధికారుల్ని నియమించిన విజయనగరం కలెక్టర్ అంబేద్కర్. ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని అధికారులకు సూచన. ఈ నెల 7న ఇస్కాన్ సాగర్ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్న జగన్నాథ రథోత్సవం. ప్రతి ఏటా దిగ్విజయంగా ఉత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు. అనకాపల్లి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కృష్ణన్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు. పాయకరావుపేట బాలికల పాఠశాలలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మిక తనిఖీ నిర్వహించి విద్యార్థులతో ముచ్చటించారు. తమ మధ్య తిరిగిన ఉపాధ్యాయురాలు హోంమంత్రిగా తమ పాఠశాల సందర్శనకు రావడంతో ఉపాధ్యాయుల ఆనందంలో మునిగిపోయారు. హోంమంత్రిని చూసిన విద్యార్థులు అనితతో సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంతో పాటు కరచాలనం చేసేందుకు ఒక్కసారిగా ఆమె వద్దకు వచ్చి ఆనందంతో సందడి చేశారు. ఈ సందర్భంగా అనిత పాఠశాలలో కలియ తిరుగుతూ అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని పరిశీలించడంతో పాటు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూమ్ లో విద్యార్థులతో మాట్లాడుతూ మీరంతా భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా రాణించాలని సూచించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి పినగాడి చెక్పోస్టు వద్ద 20 కేజీల అక్రమ గంజాయిని పోలీసులు అతి చాకచక్యంగా పట్టుకున్నారు. కేసుకి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏసీపీ నరసింహమూర్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంచింగి పుట్టు నుంచి వరంగల్ తరలించేందుకు పాడేరు బస్సులో తీసుకువస్తున్న 2 మహిళలతో పాటుగా 20 కేజీల గంజాయి, 49,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నగర పరిధిలో 20 ర్యాండమ్ చెక్ పోస్టులు అత్యధిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వ సారథ్యంలో డ్రగ్స్ నిరోధించడానికి 100 రోజుల ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంకభరత్ బాగ్జీగా ఐపీఎస్ అడిషనల్ డీజీ వారు ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులను అరెస్ట్ చేయటం, ఉన్నవాళ్ళని ఛార్జ్షీట్లు వేయటం, ఛార్జ్షీట్లు వేసి వాళ్ళందరినీ శిక్షించడం ఈ ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. తర్వాత విశాఖపట్నం మంచి కనెక్టివిటీ ఉన్న నగరం కాబట్టి ఇక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విశాఖపట్నానికి వచ్చే రూట్లన్నీ కూడా దిగ్బంధనం చేయాలని ఒక ప్రణాళికను రూపొందించారు. ర్యాండమ్ చెక్ పోస్ట్ అని పెట్టారు వారు. దాదాపు 20 ప్లేసెస్లో ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్ అనేది జరుగుతుంది. ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్లో అధునాతనమైన టెక్నాలజీ, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు, డ్రగ్స్ను పసిగట్టే పరికరాలు ఇవన్నీ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇలాంటివి నగరంలో ప్రతిరోజు కూడా 20 ప్రాంతాల్లో ఈ చెకింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన పెందుర్తి అనేది అవుట్స్కట్స్లో ఉంది. ఇది ఏజెన్సీ నుంచి వచ్చినప్పుడు ముఖద్వారంగా ఉంటుంది. ఇతర సరిపల్లి నుంచి, అవతల పెనగాడి నుంచి, అవతల సభవరం నుంచి అమృతాపురం మీదుగా నరవ వైపు వచ్చే రూట్లు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండే రూట్స్ కాబట్టి దీని అన్నింటిలో సర్ప్రైజ్ చెక్ చేయటము, ఈ ప్రత్యేక నిపుణుల బృందంతో సర్ప్రైజ్ చెక్ చేయడం అనేది నిన్నటి నుంచి ప్రారంభించాం. అందులో భాగంగా సత్ఫలితాలు ఇవ్వడం ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈరోజు మా పెందుర్తి సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో పినగాడి
దగ్గర ఈ ర్యాండమ్ మొబైల్ చెక్ పోస్ట్ వారు చేసిన తనిఖీల్లో పెనగాడి జంక్షన్ దగ్గర ఈ ప్రణాళికాబద్ధంగా తనిఖీలు చేస్తుండగా అటు పాడేరు నుంచి వచ్చిన బస్సులు పెనగాడి జంక్షన్ మీదకి వస్తాయి. కాబట్టి ఈ తనిఖీలు చూసి బస్సులో నుంచి ఈ గంజాయి కలిగిన ఉన్నవాళ్ళు దిగిపోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మా చెక్ పోస్ట్ వారు చాకచక్యం ప్రదర్శించి అప్రమత్తంగా ఉన్నందువలన చాకచక్యం ప్రదర్శించి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర 20 కేజీలు గంజాయి, ఇదో మీరు చూస్తున్న గాంజాయి అది స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే గాంజాయి కొనుగోలు అమ్మకాలకి ఉపయోగించే 49,000 రూపాయలు కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర 2 మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక మహిళ ముంచకపుట్టు నుంచి బయలుదేరి అక్కడి నుంచి అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆవిడికి ఒక సోర్స్, ఒక ఆయన, అంటే ఇవన్నీ కూడా మేము డిస్క్లోజ్ చేసినందువల్ల తదుపరి సోర్స్ ఆయన తప్పించుకోవడానికి వీలుంటుంది కాబట్టి అతని పేరు కూడా డిస్క్లోజ్ చేయట్లేదు మేము. అక్కడ సోర్స్ ఒక ఆయన ఈ 20 కేజీలు గంజా ఆమెకి ఇస్తే ఆమె దగ్గర నుంచి ఇది వరంగల్ వెళ్ళడానికి ఇంకొక మహిళ ద్వారా తీసుకుపోతుండగా మనం దీన్ని చాకచక్యంగా పట్టుకోవడం అనేది జరిగింది. దీనికి ముందు వెనక అంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రాన్స్పోర్టర్ ఎవరు, పెడలర్ ఎవరు, అల్టిమేట్ కన్జ్యూమర్ వరకు ఇప్పుడు మా కమిషనర్ పోలీస్ వారు ఆది నుంచి అంతం వరకు కనెక్ట్ చేయాలని, అందులో ఎవరు ఈ సర్క్యూట్లో ఎవరు బాధ్యులున్నా వదలకూడదు అనేది, అలాగే దీని మీద ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడము ప్రారంభించాం. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడము, వాళ్ళకున్న ఈ సేల్ ప్రొసీడ్స్ మీద ఏదైనా ఉంటే ఆస్తులు కూడా అటాచ్ చేయడానికి దానికి కూడా ప్రణాళిక తీసుకోవడం జరిగింది. దానికి ఆ ప్లాన్ ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న 68 సెక్షన్ ప్రకారం కూడా ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి దాన్ని పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం నిషేధ చట్టం 2013 జిల్లాలో పగడ్బందీగా అమలు కోసం నోడల్ అధికారుల్ని నియమిస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలో ఉద్యోగుల నుంచి ఫిర్యాదు స్వీకరించి జిల్లా స్థాయికి తెలిపేందుకు నోడల్ అధికారుల్ని నియమించారు. డివిజన్ స్థాయిలో 3 డివిజన్ల రెవెన్యూ డివిజనల్ అధికారులు, 27 మండలాల తహసీల్దార్లు, 4 మున్సిపల్ కమిషనర్లు నోడల్ అధికారులుగా నియమిస్తూ తమ పరిధిలో వచ్చే ఫిర్యాదులకి సంబంధించి జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారికి నివేదించాలని ఆదేశించారు. వేధింపులకు గురైతే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అన్న విషయాన్ని ముందు ఆ మహిళే తెలియాలి. నాకు ఈ రక్షణ ఉంది, నా రక్షణ కోసం ఒక చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళకి తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేదా శాఖల సహాయం తీసుకుని, ఎన్జిఓ సహకారం తీసుకుని గ్రామ స్థాయిలో కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలనేది మొదటి అభిప్రాయం. అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో మనం మిషనరీ పరీక్షిస్తాం. అన్ని కార్యాలయాల్లో కూడా ఒక అధికారిని పెట్టండి దీనికోసం అని చెప్పని అన్నాం.
ఇది 480 పెట్టాము, రాష్ట్రంలో మన జిల్లానే ప్రథమ స్థానం ఉందని చెప్తున్నారు. అది పెట్టడం అనేది ముఖ్యం కాదు, అది ఎంత యాక్టివ్గా ఉందనేది ముఖ్యం. మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు, సీనియర్ ఉమెన్ ఆఫీసర్ చైర్మన్గా ఒక ఉమెన్ ఎంప్లాయీ ఇలా మెంబర్స్తో మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు. ప్రతి ఆఫీసులో పెట్టారు, అది జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి ఆఫీసులో ప్రతి ఆఫీసులో కమిటీ పెట్టారు. ఆ కమిటీ ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత యాక్టివ్గా ఉన్నదని మనం పరిశీలించుకోవాలి. దాన్ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ అన్ని శాఖల జిల్లాధికారులు ఉన్నారు కాబట్టి మేము చెప్తాం, మీరు మీ కింద స్థాయి అధిక ఆఫీసెస్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఆ కమిటీని యాక్టివేట్ చేయండి. అలాగే చాలామంది ఇప్పుడు సపోజ్ మహిళలు మీ కార్యాలయంలో ఇటువంటి వేధింపులు జరిగితే చెప్పుకోలేని పరిస్థితులు ఉండే భయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి బయటకు చెబితే రేపు ఏమైందో అన్న భయం ఉంటుంది. వాళ్ళకు భరోసా కలగజేస్తాం అనేది ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కమిటీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి ముందు భయపడే పరిస్థితులు ఏమైనా ఉంటే, లేదు మేము భరోసా ఉన్నాము మీరు ఇవ్వండి, మీరు ముందుకు రండి అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ కమిటీ చేయవలసిన అవసరం ఉంది. సో దయచేసి మీరు అందరూ కూడా గ్రామ స్థాయి కార్యాలయాలు కానివ్వండి. పూరి తరహాలోని ఈ నెల 7న విశాఖలో ఇస్కాన్ సాగర్ నగర్ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించనున్నట్లు ఆ సంస్థ నగరాధ్యక్షులు సాంబదాసు తెలియజేశారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 ఏళ్లుగా దిగ్విజయంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి యాత్రకు ఏపీ హోంమంత్రి అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు వివిధ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సాగర తీరంలోని ఉడా పార్కు నుంచి YMCA రామకృష్ణ మిషన్ కాళీమాత ఆలయం మీదుగా గురుజాడ కళాక్షేత్రం వరకు రథయాత్ర ఉంటుందని, స్వామివారికి 1008 రకాల వంటకాలతో ప్రసాదం సమర్పిస్తామని తెలిపారు. మాతాజీ నితాయి సేవిని మాట్లాడుతూ 1967లో పూరిలో ప్రారంభమైన జగన్నాథ స్వామి రథయాత్రను ఇప్పుడు ఇస్కాన్ ఆధ్వర్యంలో 250 దేశాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. We'll be starting the Rath Yatra from Buddha Park. It will end through a procession go through the beach road and it will end Gurjada Kalakshetra. There will be 5 Ratham, Jagannath, Baldev, Subhadra and then another 2. And throughout the procession there will be Bhajan, Kirtan, Kolatam, Sainai and Prasadam distribution. At the end also there will be cultural program, discourse on Jagannath Katha and then Prasadam for all. Many dignitaries, MLAs, MP, ministers, they'll participate, many prominent citizens, many members, devotees, thousands they are participating. We request all the Visakhapatnam-Basi to come and take blessings of Jagannath and make their human life successful. In scripture it says that those who come and pull the ratham and see the Jagannath in the chariot, they'll have no rebirth. So you want also to take blessings for their self, their family and make life very spiritual. Thank you very much. హరే కృష్ణ. గత 16 సంవత్సరాల నుంచి ఇస్కాన్ విశాఖపట్నము జగన్నాథ స్వామి ఉత్సవాన్ని అత్యంత ఘనంగాని మన వైజాగ్ సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మనం జగన్నాథ స్వామి రథయాత్రని మూడా పార్క్ నుంచి మొదలు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం లాగా జగన్నాథ, బలదేవ్, సుభద్ర వారికి వేరేగా రథం మీద తీసుకువెళ్ళడం జరుగుతుంది. చాలా ఘనంగా ఈ ప్రొసెషన్ సాయంత్రం 4:30 మూడా పార్క్ నుంచి మొదలై అలానే మన కాళీ మందిర్, YMCA రామకృష్ణ మిషన్ టెంపుల్ని పాస్ చేస్తూ సిరిపురం వద్ద ఉన్న గురుజాడ కళాక్షేత్రంలో ఊరేగింపు ముగిస్తుంది. అక్కడ స్వామివారిని వేదిక పైన తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయనకి మహాసంధ్యార్తి అలానే 1008 రకాల వంటకాలు నైవేద్యం అర్పించడం జరుగుతుంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అలానే అందరికీ ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ప్రత్యేకంగా ఉంది. ఎలా అయితే జగన్నాథ్ పూరిలోని ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు ఈ జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది, అదే తేదీన అదే తిథిన మనం కూడా వైజాగ్లో ఈ రథయాత్ర జరిపిస్తున్నాము. ఎవరైతే పౌరులు పూరికి వెళ్ళలేరు వాళ్ళకి ఒక అవకాశం మనం వైజాగ్లోనే తీసుకొస్తున్నాము. ఇక్కడే వాళ్ళు ఆ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొవచ్చు. ఈ ప్రోగ్రాము చాలా ప్రత్యేకంగా ఉంది. ఈసారి మన హెడ్ క్వార్టర్స్ ఇస్కాన్ మాయాపూర్ నుంచి కూడా చాలామంది కీర్తన్ మండలీస్, భజన్ మండలీస్ కూడా వస్తున్నారు. సో చాలా చక్కని ప్రోగ్రామ్
ప్రోగ్రాం ఉంటుంది. దారి పొడవున కూడా పులిహార, కాజా ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది. అనేక కోలాటల్ మండలీలు అలానే భజన్ మండలి కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. అయితే మొట్టమొదటిసారి జగన్నాథపురి బయట రథయాత్ర ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే 1967లోనే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు సెయింట్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రతి చిన్న పెద్ద సిటీస్లో, నగరంలోనే ఈ రథయాత్ర జరిపించడం జరుగుతుంది. వచ్చే జూలై 7కి ఈ రథయాత్ర అనేది ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 250 కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ రథయాత్ర ఇస్కాన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో మన వైజాగ్లో 4:30 ఈవినింగ్ జూలై 7 స్టార్ట్ అవుతుంది. ఈసారి మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు అలానే రామ్మోహన్ నాయుడు గారు కూడా చీఫ్ గెస్ట్గా ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు. అలానే ఎంతోమంది ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి హాజరవుతారని వాళ్ళు చెప్పి ఉన్నారు. సో విశాఖపట్నం డివోటీస్ అందరూ రావాలి, తప్పకుండా ఈ రథయాత్రలో పాల్గొవాలి, భగవంతుడు ఒక కరుణా కటాక్షాలు పొందాలని మేము వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 10:10 విధుల్లో చేరేందుకు కార్యాలయానికి వచ్చిన ఆమెకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మేడిద జాహ్నవి మొక్కను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత కార్యాలయంలోని డిఆర్ఓ శ్రీనివాస్, ఏఓ రాజేశ్వరరావు, సిపిఓ రామారావు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు, పూల మొక్కల్ని అందజేసి సాదరంగా స్వాగతించారు. అనంతరం వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోత్సరణ, వారి ఆశీర్వచనాలు స్వీకరించిన తర్వాత కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ, ఏఎస్పీ బి విజయభాస్కర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కొత్త కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూర్వ కలెక్టర్ రవిపట్టణ్ శెట్టి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. మైనర్ యువకుని పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్టేటి పెంటారావు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదృశ్యమైన బాలుడిని పట్టుకుని పోలీసులు అతన్ని, ఆమె తల్లిని వేధించడం సరికాదని తెలిపారు. దీనిపై సిపికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. బాలుని తల్లి బి సత్యవతి మాట్లాడుతూ తన ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని, అకారణంగా నేరం ఒప్పుకోమని తనను, కుమారుడిని తేజను వేధించారని ఆరోపించారు. పోలీసులు కొట్టడం వలన తేజ చేయి విరిగిపోయిందని, పోలీసులు, వైద్యులు తమకు న్యాయం చేయలేదని తెలిపారు. మీడియా సమావేశంలో దళిత సేన నాయకులు నెక్కెళ్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు ఈ స్టేజ్ మీద ఎన్నోసార్లు నేను కూర్చున్నాను. మీకు అందరికీ గతంలో నేను తెలుసు. నేను బంగారు సత్యవాణి దళిత సేన ఆధ్వర్యంలోని, మాలన్ మహానాడు ఆధ్వర్యంలోని చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లోని సోషల్ యాక్టివిటీస్లో ఇక్కడ కూర్చున్నాను. ఆ విధంగా మీకు అందరికీ గత పరిచయం మీకు ఉంది. ఈరోజు నా సమస్య మీద కూర్చున్నానండి. సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైనది. అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఆసుపత్రి, ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇదే న్యాయం అని పోలీస్ స్టేషన్లో నేను ఎంతోమందిని కోచింగ్ చేసి, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి, కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి. కేసు రన్నింగ్లో ఉంది. అదే గ్రజ్జి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు, నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే, ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే, ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 241/24. అందులో మిస్ అయిన పిల్లలు దొరకముందే దాన్ని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు, ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను, నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి, ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని, నేరం ఒప్పుకోమని, నన్ను బట్టలు లేకుండా సార్, ఈ బయట లేకుండా నన్ను వీడియోలు తీశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యి అక్కడ పోలీస్ స్టేషన్లో. నేను ఒక గౌరవంగా ఈరోజు వరకు స్టేషన్ ముందుకి ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి. ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గు విడుచుకొని మీడియా ముందుకి ఈరోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలనండి?
నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళ ముందు నేను పెట్టుకుంటున్నాను. నన్ను దయచేసి నాలాగా ఇంకో ఆడదానికి జరగకూడదు, ఇంకో తల్లికి జరగకూడదు అని నేను సామాన్యురాలుగా ఇక్కడ కూర్చున్నాను. ఈరోజు అనేక సంఘాల్లో పనిచేశానండి. నేను 12 సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్గా చేసుకుని వచ్చాను ఈ రోజు వరకు. కానీ నా కొడుకు విషయంలోని ఒక మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మైనర్ అబ్బాయిని నా కళ్ళ ముందునే కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి. వచ్చిన నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది. అంటే ఇది ఏమనుకోవాలి, నేను చేసిన పాపం ఏంటి అంటే నిజం మాట్లాడడమా లేకపోతే సోషల్ వర్క్ చేయడమా నేను చేసిన తప్పండి. ఇప్పుడు బాబు విషయంలో అని బాబుకి ఆ సీఏ గారు కొట్టడం వల్ల ఈ చిలకల వేలు ఇక్కడ బోన్ ఇరిగిపోయిందండి. 16 సంవత్సరాలు నా కొడుక్కి, 16 సంవత్సరాల అబ్బాయికి బోన్ ఇరిగిపోయి ఈరోజు హాస్పిటల్ కోసం మేము అడిగితే పోలీసులు మేము ఎందుకు ఇస్తామని అడిగారండి. పోలీసులు ఎందుకండి ఇస్తారు, మేము ఇవ్వలేదు. అక్కడ పోలీసులు అలా చేశారని అన్యాయం అయిన మేము ఆసుపత్రికి 108లోని ఫోన్ చేసి అక్కడి నుంచే మేము పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వెళ్ళామండి. ఆసుపత్రిలో కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదండి. ఈ రోజు వరకు బాబుకు ఆపరేషన్ అవ్వలేదు. నైట్ ప్రశ్నించాననేసి బాబుని ఆసుపత్రిలో నిన్న జాయిన్ చేసుకున్నారండి. బుధవారం నైట్ 10:30కి జాయిన్ చేసుకొని ఆపరేషన్ అని చెప్పి మొత్తం ఇంజక్షన్ తిమ్మిర్లు అన్నీ ఇచ్చేసారండి. మళ్ళీ ఆపరేషన్ లేదు, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని నిన్న ఉదయం పంపించేశారండి. దేనికి మొత్తం ఇచ్చారు, దేనికి తిమ్మిరిచ్చారు అని అడిగితేనేమో ఆ సిబ్బంది అంతా ఒకటైపోయి మీరు ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మేమో తెచ్చుకోవాలంటున్నారు. పోలీసులే కొడితే మేము ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలోని వైద్యం పొందకపోయి మేము ఎక్కడికి వెళ్ళాలండి. ఈరోజు నేను రూపాయి అప్పు అడిగితే మీలో ఎవరో ఒక నన్ను చూసి నా సర్వీసుని చూసైనా నా మీద కనీసం ధర్మమైనా చేస్తారు. కానీ ఇంత సర్వీస్ చేసి మన కోసం ఉంది ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ సిబ్బందులు మాకు ఇలా ఇబ్బంది పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆవేదన పరుచుకోవాలి చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వంలోనైనా కనీసం మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నాకు ఈ రోజు వరకు ఇల్లు కూడా లేదండి. ఈ రోజు వరకు ఇల్లు లేదు, మేము నిరుపేదలం. నేను ఒక సర్వీస్ మాత్రం ఇస్తున్నాను. నేను మిషన్ కుట్టుకొని నా పిల్లలు పోషించుకుంటున్నానండి. నా స్వయం ఉపాధితోటి నేను బతుకుతున్నానండి. ఈ రోజు వరకు నా పిల్లలు నేను సక్రమంగా పెంచుకొని ఈరోజు నా పెద్ద అబ్బాయి రైల్వే అప్రెంటిస్ చేసి ఉన్నాడు. చిన్న అబ్బాయి ఈరోజు 10th చదవాల్సిన అబ్బాయిని నేను చదువు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
పుష్పాలను చేతులతో స్పృశించండి. అతి పూర్వం శ్రీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాయకరావుపేట బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అనితను చూసి సందడి చేసిన విద్యార్థులు. విశాఖ పినగాడి చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చాకచక్యంగా పట్టుకున్న పెందుర్తి పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి. అన్ని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణకు నోడల్ అధికారుల్ని నియమించిన విజయనగరం కలెక్టర్ అంబేద్కర్. ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని అధికారులకు సూచన. ఈ నెల 7న ఇస్కాన్ సాగర్ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్న జగన్నాథ రథోత్సవం. ప్రతి ఏటా దిగ్విజయంగా ఉత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు. అనకాపల్లి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కృష్ణన్. కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.